చికెన్ చూడండి మంచిగా వస్తుంది కదా సౌండ్. సూపర్ కలర్ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. దానికి టేస్ట్ అదిరిపోద్ది. లోపల దాకా మంచిగా కుక్ అయ్యి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎలా చేయాలో మరి చూసేద్దామా? అన్న, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను బాగా ఖర్చు పెడుతున్నా, 10 రకాలు తింటున్నానని విర్రవీగుతున్నావు, కానీ నువ్వు పోయాక నీ వెనకాల ఉండే నీ కుటుంబం ఒంటిపూటైనా పచ్చడి మెతుకులు తింటాదని భరోసా ఇచ్చావా? ఇచ్చుంటే ఖర్చు పెట్టుకున్నా 10 మందికి పెట్టుకో. నీ వాళ్ళకు భరోసా ఇవ్వకుండా తల్లిదండ్రులు గాలికి వదిలేస్తే నువ్వెంత ఖర్చు పెట్టినా వేస్టే అన్నా. వాళ్ళకు భరోసా ఇచ్చాను, నా వెనకాల చాలా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు నా వాళ్ళు అనుకుంటే ఎంతైనా ఖర్చు పెట్టుకో. అంతే. ఈ తిన్న 2 రోజులు నీ వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. నువ్వు ఒక్కసారిగా బ్రతకడం కష్టమై నీకు ఆరోగ్యం కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే నీ చుట్టూ చెప్పుకోవడానికి ఎవ్వరూ ఉండరు. జన్మనిచ్చిన తల్లో తాళి కట్టిన భార్యో తప్ప నీ పక్కన నీ పిల్లలు కూడా ఉండరన్నా. అలాంటి జీవితాలన్నా మనవి. నువ్వు తింటే మాత్రం 10 మందికి చెప్పుకోనక్కర్లేదన్నా. 10 మందికి పెట్టద్దా అంటే పెట్టచ్చు. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు నీ సొంత ఖర్చులకి, అలాగే 10 రూపాయలు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టచ్చు. అంతేకాని నువ్వు 100 రూపాయలు సంపాదించి 200 ఖర్చు పెడితే రేపు నీ పరిస్థితి ఏంటన్నా? ఒక్కసారి ఆలోచించుకోన్నా. నేను చెప్పే ప్రతి మాట ఖచ్చితంగా మగవారికి మాత్రమే. ఇలా చాలామంది ఉన్నారు మన వెనకాల. నీతో ఉండేది మాత్రం ఇరుగురే. తల్లికైనా ఎక్కడైనా స్వార్థం వస్తుందేమో, కానీ 20 బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డ మీదైనా స్వార్థం కలుగుతుందేమో, కానీ నిన్ను నమ్ముకొని నీ జీవితంలోకి వచ్చిన నీ భార్య మాత్రం ఎప్పుడు స్వార్థపడదు. ఎందుకంటే నువ్వు నవ్వుతే నవ్వేది నీ కష్టంలోనూ నీ సంతోషంలో సగభాగమై నిలుస్తుంది కాబట్టి. కొంతమంది మహిళల గురించి కదన్నా, అందరూ అలాగే ఉండరు, అందరూ మగవాళ్ళు అలాగే ఉండరు. కానీ ఉన్నవారి గురించి మాత్రమే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అలా అనుకొని ఇబ్బంది పడే వాళ్ళను తాగసపడుతూ ఉన్నారు మన కంటికి. అలాంటప్పుడు కొంతమంది కానీ తెలుసుకుంటే వాళ్ళ కుటుంబం మంచిగా ఉంటుంది కదా, అందుకు చెప్తున్నానన్నా. అయితే ఈరోజు మన ఇంట్లో టాపిక్ ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నా. చాలామంది కేఎఫ్సీ టైప్లో చికెన్, మన బయట హోటల్ స్టైల్లో చికెన్ అంటూ చాలా వాయించేస్తున్నారు మన యూట్యూబ్లో. నాకు అవన్నీ ఏమీ తెలియదు కానన్నా, మా ఇంట్లో చికెన్ అయితే చెప్తాను వినండి. ఫస్టు చికెన్ మంచిగా కలుపుకొని పెద్ద పెద్ద ముక్క పీసెస్గానే తీసుకున్నానన్న. పెద్ద పెద్ద పీసెస్గా తీసుకొని అల్లము, అలాగే కారం, చిటికెడంతా ఫుడ్ కలర్, అది ఆప్షనలే కానీ వేస్తే మంచిగా ఉంటుంది. ఫుడ్ కలరు, గరం మసాలా, ధనియాల పౌడరు, అలాగే చికెన్ మసాలా, సాల్టు, కోడిగుడ్డు, అలాగే కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు, తగినంత సాల్టు, చిటికెడంతా వంట సోడా. అది వేయడం వల్ల క్రిస్పీగా పొంగుతుంది. తినేటప్పుడు కొంచెం పీసెస్గా టేస్టీగా ఉంటుందన్న. అది వేసుకోండి. కారం కొంచెం గట్టిగా తగిలిస్తాం కడపలం కాబట్టి. ఇప్పుడు అది 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశానన్న మంచిగా కలిపి. ఇప్పుడు ఎంటలే బ్రెడ్ ఉంటుంది కదా, మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. దాంట్లో చిటికెడంతా సాల్టు, కొంచెం కారం వేసాను. ఎందుకంటే ఈ తినేటప్పుడు చప్పగా తగలుకోకుండా కొంచెం ఏ పీస్ నోట్లో పెట్టుకున్నా ఉప్పు కారం బాగుంటుందన్న ఉద్దేశంతో అంతా కలుపుకొని పైన ఒక నిమ్మదబ్బన్న. ఎంత పిండినా రసం రావడం లేదు. ఎండాకాలం మొదలైంది కదా, అందుకని చెప్పి నిమ్మరసం కరువు అయిపోద్ది. ఇంకా చాలా కాస్ట్లీ కూడా అవుతుంది. అయినా కూడా ఎండాకాలం నిమ్మకాయలు చాలా మంచిది వేస్తుంది. 2 చిటికలు పిండేసానన్న. 2 నిమ్మరసం పిండి మంచిగా పిండంతా మరొకసారి బాగా ప్లస్ చేస్తూ కలుపుకున్నా. పిండి ఎంత బాగా కలుపుకుంటే ఈ చికెన్ పకోడీ ఎంత బాగా వస్తుంది. చికెన్ను మంచిగా ఒక 5-6 నిమిషాలు చేత్తో బాగా ప్లస్ చేయండి. ఆ తర్వాత ఈ బ్రెడ్ పౌడర్లో అందుకొని ఒక్కొక్క ముక్క అనేది ఆయిల్లో వదిలేయండి. అది ఆయిల్ కూడా మంచి మీడియం ఆయిల్లో హీట్ అయ్యి ఉండాలి. మరీ హెవీ కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా బాగా వేస్తే ఇలా తీగ పాకంతో చికెన్ రోస్ట్ అయ్యేలా ఉండాలి. అప్పుడే ఈ చికెన్ పకోడీ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమాత్రం అంటుకోకుండా మంచిగా వేసుకోవాలి పీసెస్గా. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇది నేను పూర్తిగా చికెన్ పకోడా పెడదామని నేర్చుకున్న వంట. ఎందుకంటే ఇలాగే సేమ్ బయట కూడా ఇలాగే చేస్తారు. కాకపోతే వాళ్ళు బ్రెడ్ పౌడర్ కాకుండా కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువగా వాడతారు. మనం ఇంట్లో కాబట్టి కార్న్ఫ్లోర్ తినడం వల్ల అంత ఏం మంచిది కాదు. బ్రెడ్ పౌడర్ అయితే మంచిది కాబట్టి నేను ఇలా వాడుతున్నా అంతే. సేమ్ నేను చెప్పిన కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గా అంతే. 1 బై అన్నీ అలాగే చేసుకొని కొంత పప్పుచారు పెట్టుకుంటే ఈ పూట తృప్తిగా తినచ్చన్న. మళ్ళా పూట తింటామని గ్యారంటీ ఏముందన్నా? ఏమీ లేదు. అందుకే ఈ తినే ఒక్కరోజు మనకు అవకాశం ఉన్న ఒక్క పూట తినే తిండి కూడా మంచిగా వండుకుందామని మంచిగా చేస్తానన్న. నేనైతే తప్పకుండా వీడియో మొత్తం చూసి తప్పకుండా ట్రై చేయండి.
కొంచెం వేగాక మంట సిమ్లో పెట్టుకొని ఇదిగో ఇలా బాగా వేగాక నురుగు అనేది చల్లబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు చికెన్ మంచిగా వేగుతుందో నురుగు అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అప్పుడు మనం గమనించాలి బాగా ముక్క వేగింటుంది అని. బాగా ఒక పక్క కలిపాం కదా, ఇంకా రెండో వైపు తిప్పేసుకొని ఇదిగో తీసుకోవాలి. తీసేసుకుంటే చూడండి మంచిగా ఆయిల్ కూడా పెద్దగా పట్టుకోకుండా మంచిగా వేగుతుంది. పప్పుచారు తింటే చాలా బాగుంటుందన్న. పల్లెటూరులో కదన్నా కొంచెం తినే అన్నం కానీ కూరలు కానీ మంచిగా వండుకుంటాం. అలాగే మేము తిన్నాం కాదు, మా చుట్టూ నెలకు కూడా పెట్టేస్తామన్న. అలవాటైన ప్రాణాలు. మన టౌన్లో అయితే ఇప్పుడు మేముండే కాడ ఒకవేళ మిగిలిన పెట్టేవాళ్ళు తినేవాళ్ళు ఉండరు. బయటికి వెళ్ళి ఎవరికైనా తీసుకుపోయి పెట్టి రావాల్సిందే. అదే పల్లెనుకో పిన్ని పెద్దమ్మలు చిన్నమ్మలు చాలా బోల్డెంతమంది ఉంటారు. అందరం ఒకరికొకరు విమర్శగా ఎవరు చేసుకోగలిగితే వాళ్ళు చేసుకొని తృప్తిగా తినచ్చు. ఇలా 1 బై 1 ఇలాగే వేసుకొని ప్రతిదీ అద్భుతంగా ఇలాగే కాల్చుకోవాలి. చూడండి మంట అనేది ఎక్కువ హెవీలో ఉండకూడదు, లో ఫ్లేమ్లో ఉండకూడదు. చికెన్ అనేది లోగో దాకా మంచిగా కుక్ అవ్వాలి. తినేటప్పుడు ప్రతి పీసులను ఉప్పు కారం టేస్ట్గా ఈ గరం మసాలా మనం వేసిన పౌడర్లన్నీ మంచిగా పట్టి చికెన్ టేస్టీగా ఉండాలి. అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిపాటి చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈరోజు తిన్నాక రేపు బోర్ కొట్టేస్తుంది, ఎల్లుండి మళ్ళీ తినచ్చు. నిజం చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో గార్నిష్కి కానీ లేకపోతే చికెన్ పీస్తో పాటు ఉల్లిపాయలతో పాటు కొన్ని పచ్చిమిర్చి తిన్నా చాలా బాగుంటుంది. కొంచెం కారం తినేవాళ్ళు మధ్య మధ్యలో పచ్చిమిరకాయ నవ్వుతూ మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి కొన్ని అయితే కట్ చేసి పెట్టాను. మధ్యలో జీడిపప్పు కూడా మంచిగా వేయించుకొని ఇంకా ఉంటే కోసంత కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర పచ్చని కరివేపాకు లేదు కాబట్టి వేయలేదు. కొత్తిమీర కానీ అలాగే కరివేపాకు ఉంటే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే తినేది కంటికి ఇంపవుతేనే కడుపుకి మంచిగా ఇంపవుతుంది అనేది నా మైండ్ సెట్. మొత్తానికి రెడీ అయింది. సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్.